హలో గైస్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే షార్జాలో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దీని పేరు వచ్చేసి ఏంటంటే నేను పెట్టుకున్నది శ్యాంబాబు చికెన్ బిర్యానీ అని చెప్పి పెట్టాను అనమాట. పద్దాక మా ఫ్రెండ్ ఈ బిర్యానీ చేసేవాడు రూమ్లో, అందుకని ఈ బిర్యానీకి ఆ పేరే పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే చికెన్ తీసుకొచ్చి నేను ఫస్ట్ అన్నీ చూపించాల్సిన పోయి నేను మర్చిపోయాను. సో అందుకే మ్యారినేట్ చేసి డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు. చికెన్ తీసుకొచ్చి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ ఆగి చేయాలన్నమాట. ఈలోగా ఏంటంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 1 అవర్ ఆగి ఆనియన్స్ అవి తెచ్చుకుంటాను అనమాట. ఈ యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ అన్ని సామాన్ తీసుకొచ్చి ఒక 1 వీక్ సరిపడా తీసుకొచ్చాం అనమాట. సో దాని గురించి అందుకే మా ఫ్రిడ్జ్ ఫుల్ అయిపోయింది అనమాట ఈరోజు. సో అది ఈలోగా ఏంటంటే దానికి సంబంధించిన సామాన్ని రెడీ చేసుకొని సో క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మొత్తానికి అయితే ప్రతిదీ ఒక్కటే కూడా ఆనియన్ అవి కట్ చేసుకొని మాకు ఏం కావాలో రైస్ అవన్నీ తెచ్చుకొని ఆనియన్స్ అలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నాకు మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ బిర్యానీలో ఆనియన్స్ కావాలి. అందుకని ఏంటంటే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. బారుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా అందులో కొన్ని ఏంటంటే బిర్యానీకి, కొన్ని కర్రీకి, కొన్ని ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి నాకు. సో జరగబోయే ప్రాసెస్ మీరే చూడండి ఎలా చేస్తాను ఏంటనేది. ముందుగా మూకుడు పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దానిలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ దానిలో వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ దానిలో వేసుకొని సో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఏంటంటే బ్లాక్గా మన బ్రౌన్ కలర్ దాటిపోయి ఫ్రైడ్ ఆనియన్స్ టైప్ వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. సో ఈ లోపు ఏంటంటే తర్వాత మిగతాది కర్రీ కోసం మిగతా ఆయిల్ అనమాట, మిగతా ఆనియన్స్ యూజ్ చేసుకున్నాం. దాంట్లో ఏంటంటే కొన్ని ఆనియన్స్ వేసుకుని ఇలా పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసుకుని మళ్ళీ కర్రీలో వేసుకున్నాం అనమాట. బిర్యానీలోకి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా ఉన్నాను. బిర్యానీలోకి కర్రీలోకి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ అవి అందులో కొన్ని కర్రీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి దానిలో కొన్ని వేసాను అనమాట. కొన్ని వేసి మొత్తం అన్నీ కూడా ఏంటంటే ఫ్రై అవుతున్నప్పుడు రొటేట్ చేసుకుని ఆనియన్స్ ఎప్పుడైతే ఫ్రై అయిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంతవరకు కూడా ఏంటంటే బాయిల్ అయ్యేలా అంటే కొంచెం ఉడికిన తర్వాత చికెన్ వేసుకోవాలి. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందా ఏంటనేది. ఇదిగోండి అలా బాయిల్ అయితే అలా ఉంటుంది అనమాట. అలా తిప్పుతూ ఉండాలి. ఆయిల్ అప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది. అలా తిప్పిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పైకి తేలి అలా ఉంటుంది అనమాట. ఈలో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ బయటకు తీసి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే ఈవెన్గా అంతా ఒక సాల్ట్ అవన్నీ ఉప్పు సరిపోతాయి అనమాట మనకి. సో అలా తిప్పుకున్న తర్వాత ఏంటంటే మనం ఫ్రైడ్ ఆనియన్ సో చికెన్ దాంట్లో కడాయిలో వేసేసుకోవాలి. కడాయిలో వేసుకొని మనం మొత్తం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు చికెన్ అనేది కొంచెం నీట్గా కుక్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు మనం చేసేది ఫ్రై బిర్యానీ కాబట్టి ఫ్రై బిర్యానీకి అలాగే చేయాలి. చికెన్ కడాయిలోకి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక్కొక్కసారి క్లియర్గా నీట్గా కలగకుండా మెల్లమెల్లగా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. కలుపుకుని ఉంటున్న తర్వాత ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే ఆటోమేటిక్గా చికెన్ ఈవెన్గా కరెక్ట్గా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఈలోపు ఫ్రైడ్ ఆనియన్ కూడా చూసుకున్నాను ఎంతవరకు బాగా ఫ్రై అయిందని. సో అది ఇంకా ఫ్రై అవ్వలేదు, ఇంకొంచెం వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత తక్కువ ఉంటుంది. మళ్ళీ చికెన్ అలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అప్పుడు ఏమైద్దంటే మంచిగా అన్నీ ఈవెన్గా మొక్క ఉడికిద్ది, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. సో మాతో ఉన్న మా ఫ్రెండ్ ఏంటంటే చికెన్ చాలా బాగుంది, ఇది వాళ్ళు పొరాటాలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్గా. సో ఇవి కూడా తినవచ్చు అని చెప్పి అడిగాడు. అవును, వాళ్ళ పొరాటాలకు కూడా అలాగే చేసుకోవచ్చు. ఈవెన్ చెప్పాలంటే ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటూ ఉంటే పొరాటా కూడా సరిపోతుంది. ఈ లోపు ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఒక గిన్నెలో తీసుకున్నాం. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. పొరాటాలో చపాతీలోకి ఇలా తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట. సో అది మొత్తం బిర్యానీ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ కంప్లీట్ అయిపోతుంది. ఒక ఆల్మోస్ట్ 60% ఉడికిపోయింది అనమాట. కొంచెం ఆ వాటర్ పార్టికల్స్ అవన్నీ తగ్గితే చికెన్ సపరేట్ ఒక డిఫరెంట్ సో అంటే కలర్ వస్తుంది అనమాట. సో డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది. ఇప్పటికే చాలా మెత్తగా కుక్ అయిపోయింది. పెరుగు కలిపాం కదా, పెరుగు కలిపితే సో అట్లాగే వస్తుంది అనమాట. సో అందుకని ఇదిగోండి ఫైనల్గా ఎలా వచ్చింది. ఇంకొంచెం ఉంచితే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది.
సో అలా గ్యాస్ కొంచెం తగ్గించుకుంటూ ఉంటే మా అడుగు అంటకుండా చాలా బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది అనమాట. సో టేస్ట్ వస్తుంది బాగా, మాడిన వాసన రాకుండా ఉంటుంది. సో అలా చూసుకొని చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు చికెన్ కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో ఇప్పటికైతే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట. చికెన్ ఫ్రై ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంటుంది. సూపర్ వచ్చిందనమాట, టేస్ట్ చాలా బాగుంది. మొక్కలు చూడడానికి చాలా బాగుంది. మా వాడికి అయితే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి చూడంగానే, అలా చెప్తున్నాడు అనమాట. ఈలోపు ఏంటంటే బిర్యానీ రెడీ చేసుకుంటాకి దానిలో సామాను లవంగాలు, పువ్వు, యాలక్కాయలు, ఆకు అవన్నీ రెడీ చేసుకొని ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని చేసుకున్నాం. పోసిన తర్వాత అవి ఫ్రై అవుతున్నాయి. ఈలోపు ఆనియన్స్ అవి ఇవి కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే అవి ఒక్కొక్కటి దాంట్లో వేస్తే ఫ్రై చేస్తున్నాను అనమాట మెల్లగా. ఈలోపు బిర్యానీ రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలని అల్లం క్లీన్ చేసుకుంటున్నాం. అల్లం వచ్చేసానంటే చైనా కంట్రీలో తయారు చేసిన అల్లం అనమాట. సో ఇక్కడ అదే దొరుకుతుంది, మన ఇండియాది లేదనమాట. సో చైనా కంట్రీలో ఎక్కువ అల్లం పండిస్తారు, కానీ అది ఇక్కడే అవైలబుల్గా ఉంది లోకల్ మార్కెట్లో. సో అది తీసుకొచ్చి క్లీన్ చేసుకొని కట్ చేసి మా ఫ్రెండ్కి ఇస్తే చిన్న చిన్న ముక్కలుగా అల్లం, అది మన రోట్లో ఎలా అయితే దంచుతామో ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నరికిస్తే రోట్లో ఎలా అయితే దంచుతామో ఇక్కడ రోళ్ళు అవి ఉండవు. సో దానికని ఏంటంటే అలాంటి చిన్న గిన్నె అనమాట. సో దాంట్లో వేసి అది మెల్లమెల్లగా ముక్కలు ఇలా కొడతారా ఉంటారనమాట, దంచుతూ ఉంటారు. ఆ దంచుతూ ఉంటే ఆ చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. సో అప్పుడు మనం బిర్యానీలోకి వేసుకోవాలి. అలా చెయ్యి అడ్డు పెట్టుకుని కొట్టాలి, లేకపోతే అది బయటకు వచ్చేస్తుంది. అలా చేయాలన్నమాట, సరేనా? అలా చూసుకుంటూ ఉండాలి. ఈలోపు ఇది రెడీ చేసుకుని అలా కొట్టుకుంటూ ఉండాలన్నమాట, అప్పుడు బయటకు రాకుండా ఉంటుంది. అలా కొడతా ఉంటే ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్ అయ్యిద్ది. బిర్యానీ అనేది ఫైనల్గా వచ్చింది కాబట్టి ఆ కంప్లీట్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసి అంతా తిప్పుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం 3 గ్లాసులు రైస్ పోసుకున్నాం కాబట్టి 3 గ్లాసులకి గ్లాసున్నర వాటర్, అంటే 4.5 గ్లాసులు వాటర్ పోయాలన్నమాట. ఈలోగా ఫ్రై కూడా రెడీ అయిపోయి అంతా రెడీ అయిన తర్వాత ఏంటంటే అవి లేయర్గా వేసుకోవడానికి ఒక గిన్నెలు తీసుకొచ్చామన్నమాట. ఆ గిన్నెను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి అలా ఉంచాము. సో అలా ఉంచేసిన తర్వాత ఏంటంటే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి ఉంచిన తర్వాత బిర్యానీ ఆ గిన్నె పక్కన పెట్టేసి బిర్యానీ చికెన్ ఫ్రై చేసింది ఏంటంటే ఒక లేయర్గా వేసుకొని అంతా వేసుకున్న తర్వాత ఏంటంటే లేయర్గా ఫామ్ చేసిన తర్వాత దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఏమిటంటే మళ్ళీ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అవంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నీట్గా చూసుకోవాలన్నమాట. వాటర్ అయితే ఎక్కువ ఉండకూడదు, ఎంత ఉండాలో అంతే ఉండాలి. సో ఇక్కడ అది చికెన్ చూసారు ఎలా ఉందో అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ ఉండాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత కూడా ఆ గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్ మీద వేసుకొని ఆ తర్వాత ఏంటంటే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత కూడా అప్పుడు రైస్ కోసం చూసి రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఈవెన్గా కొత్తిమీర కొంచెం పెద్ద ఆకులో నేను చిన్న కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ గిన్నెలో కొంచెం ఉడికిన రైస్ తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇది ఉడికిన బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత ఏంటంటే మొత్తం అప్పుడు లేయర్గా ఫామ్ అవుతుంది. అది మన చికెన్ ఫ్రై. ఇప్పుడు రైస్ ఉడుకుతుంది అనమాట. ఇంకా రైస్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 40% కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా 40% కంప్లీట్ అవ్వాలి. అట్లా ఉడికి చూసుకున్న తర్వాత తీసి మొత్తం తిప్పుకుంటూ ఉంటే అప్పుడు రైస్ ఉడికిందో లేదు మనకు తెలిసిద్ది. అలా వచ్చిందనమాట. రైస్ అలా వచ్చింది. రైస్ అలా వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం కూడా ఏంటంటే కొంచెం లేయర్గా ఫామ్ చేసుకొని రైస్ ఉడికిందో లేదు, ఎంత పర్సెంటేజ్ ఉడికిందో లేదు చూడాలి. సో ఆల్మోస్ట్ 80% ఉడికితే చాలు. 80% ఉడికిన తర్వాత ఏంటంటే సలాడ్ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటాను. అలా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని క్యారెట్, కొత్తిమీర అలా సలాడ్, పెరుగు చట్నీ కోసం అలా చేసుకొని ఉండాలన్నమాట. వీలైతే ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. మా ఇక్కడ లోకల్ ఏంటంటే ఈ నైఫ్ చాలా పెద్దది. మన ఇండియాలో ఏంటంటే చిన్నగా ఉంటాయి, ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట నైఫ్. సో అదొకసారి చూసుకోండి. అట్లా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని మనం పెరుగు చట్నీ చేసుకోవాలి. క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా పెరుగులో కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగు చట్నీ చేసుకోవాలన్నమాట. నేను తక్కువ మెంబర్సే కాబట్టి మేము ఏంటంటే కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకోవట్లేదు. ఒరిజినల్గా ఎంత ఉందో అంతే ఇవ్వకుండా లైట్గా కొన్ని డ్రాప్స్ వేసుకుంటున్నాం అంతే.
సో దానివల్ల ఏంటంటే మీకు కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మీరు ఎక్కువైనా వాటర్ కలుపుకోవచ్చు. అలా క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఎమ్మటే బిర్యానీ రైస్ ఉడికిపోయిన తర్వాత రైస్ అలా ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం ఏదో చికెన్ తీసుకున్న గిన్నెలోకి అలా రైస్ ఫామ్ చేసుకున్న తర్వాత మొత్తం చికెన్ పైన క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఉండాలి. రైస్ అయిపోయిన తర్వాత ఏంటంటే రైస్ పైన వేసి దాని కింద సెకండ్ లేయర్ చికెన్ కర్రీ ఫ్రై చేసుకున్న గ్రేవీ అదే మన చికెన్ ఫ్రై వేయాలన్నమాట. చికెన్ ఫ్రై వేసి మొత్తం కూడా అలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్ సర్కిల్ గిన్నె బౌల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన రైస్ కూడా దానిపైన వేసుకొని చేసుకోవాలన్నమాట. దానిపైన వేసుకొని చేస్తే ఈవెన్గా కూడా ఆ గిన్నె వచ్చేంత వరకు కూడా రైస్ స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ స్ప్రెడ్ చేసుకొని పైన ఆనియన్స్ మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని డెకరేషన్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు అట్లా గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. ఇదిగోండి మన ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు అక్కడ వేసుకోవాలి. ఆ రైస్ పైన వేసుకొని అంతా కూడా చుట్టూ రైస్ ఉండేంత వరకు కూడా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా వేస్తున్నాను మొత్తం, ఇంకా చూడాలి, ఇప్పుడే అవ్వలేదు ఇంకా. మొత్తం సర్కిల్ ఫామ్ చేసుకోవాలన్నమాట. అలా ఎలా ఉందో అలా రావాలి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కూడా. అలా వచ్చిన తర్వాత ఏంటంటే దానిపైన కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్గా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా లైట్గా వేసుకొని ఆ తర్వాత మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో కొంచెం బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు. అలా పెట్టి గ్యాస్ పైన పెట్టి ఒక 5 నిమిషాలు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. అయిపోయిన తర్వాత ఏంటంటే మా వాళ్ళు కింద తీసుకొచ్చారన్నమాట. ఇలా నేను రెడీ అయ్యి వచ్చాను. ఒక్కొక్కరికి ప్లేట్ సర్వ్ చేసేస్తున్నాను. నేను చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. ఒక్కొక్కరు చేస్తే చాలా బాగుంది, పీపుల్ చాలా బాగా వచ్చిందని చెప్పారనమాట. మొత్తం 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్ కూడా ఒకేసారి కింద కూర్చొని తిన్నాం అనమాట. వడ్డించేది నేనే, ఇప్పుడు నేనే వడ్డిస్తాను అనమాట. సో ఇంతకుముందు ఉన్నది మా ఫ్రెండ్స్ వాళ్ళు, మా ఊరోళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక అతను ఢిల్లీ పర్సన్, ఒక అతనేమో యూపీ పర్సన్, ఒక అతనేమో కర్ణాటక రాయచూర్ దగ్గర అనమాట. నేను ఆంధ్ర పర్సన్. సో ఇతనికి బాగా నచ్చింది బిర్యానీ, చాలా బాగా నచ్చిందని చెప్పి చాలా బాగుంది అన్నాడు బిర్యానీ. సో అట్లా నలుగురం కూడా ఏంటంటే ఒకసారి ఇలా ప్లేట్ పెట్టుకొని ఫోటో దిగి తిన్నాం అనమాట.